హాయ్! నేను మీ వంశీ రానాని. ఈరోజు మనం ఈ వీడియోలో ఐక్యూ జీ11 ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. ఈ ఫోన్‌ని మనం బడ్జెట్ ఫ్రెండ్లీ అనొచ్చు. ఈ జీ సీరీస్‌లో ప్రైజెస్ వచ్చేసి 20,000 లోపల ఉంటాయి. ఇంకా మొబైల్ స్పెసిఫికేషన్స్‌లోకి వెళ్ళిపోదాం. 6.76 ఫుల్ హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120 హెచ్‌జెడ్ 1200 నిట్స్ హెచ్‌బీఎంతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బోతో రన్ అవుతుంది. బేస్ మోడల్ వచ్చేసి 6 జీబీ ర్యామ్ 128 జీబీతో వస్తుంది. ర్యామ్ వచ్చేసి IPDDR4Xతో రన్ అవుతుంది. స్టోరేజ్ వచ్చేసి యూఎఫ్ఎస్ 3.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ ఏఐతో వస్తుంది. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 7200 ఎంహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ IP68 IP69 రేటింగ్ కూడా ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఐక్యూ ప్రీవియస్‌గా జీ10ఎక్స్‌తో కంపేర్ చేస్తే జీ11ఎక్స్‌కు ఏమేం చేంజెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వాటర్ రెసిస్టెన్స్ యాడ్ అయింది. ప్రీవియస్‌గా IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇప్పుడొచ్చేసి IP68, 69 రేటింగ్‌తో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా చేంజ్ అయింది. లాస్ట్ టైం 8 మెగాపిక్సెల్ ఉండేది. ఇప్పుడొచ్చేసి 32 మెగాపిక్సెల్‌తో ఉంది. 4K వీడియో రికార్డింగ్ ఉంది. ప్రాసెసర్ లాస్ట్ టైం 7300 ఇప్పుడొచ్చేసి 7400 టర్బో ప్రాసెసర్‌తో వస్తుంది. లాస్ట్ టైం బ్యాటరీ కూడా పెంచారు. బ్యాటరీ వచ్చేసి 6500 ఎంహెచ్ బ్యాటరీతో ఉంది. ఇప్పుడొచ్చేసి 7200 ఎంహెచ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ 2+3 ఉండేది. ఇప్పుడు 2+4 అయితే చేశారు. ఇవి చేంజెస్. ప్రైస్ వచ్చేసి 5000 దాకా పెంచారు. ఫస్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో మీద రన్ అవుతుంది. ర్యామ్ వచ్చేసి బేస్ మోడల్ 6 జీబీ ర్యామ్తో వస్తుంది. LPDDR4X ర్యామ్ ఇది. యూఎఫ్ఎస్ 3.1తో వస్తుంది. జనరల్ యూసేజ్కి బాగుంటుంది ఈ మొబైల్. గేమ్స్ విషయంలో మీరు ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుకోవచ్చు. మీడియం గేమ్స్ ఆడుకోవచ్చు. 10 5G బ్యాండ్స్‌కి సపోర్ట్ చేస్తది. బ్యాటరీ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంటుంది. 7200 కెపాసిటీ అయితే ఉంది. 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే అట్‌లీస్ట్ 1 అవర్ టైం తీసుకుంటది. బ్యాటరీ హెల్త్ వచ్చేసి 6 ఇయర్స్ దాకా ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాలో పోర్ట్రేట్ అయితే రికార్డ్ చేయటానికి లేదు. స్విమ్మింగ్ పూల్‌లో దిగి ఫోటో తీయాలంటే తీసుకోవచ్చు. అండర్ రేటెడ్ వాటర్ ఫోటోగ్రఫీ అయితే యాడ్ చేశారు. IP68, 69 రేటింగ్‌తో ఉంది. కాబట్టి దీనిలో వీడియో కూడా ఉంటది. ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో ఆన్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయంలో మొత్తం ప్లాస్టిక్ వాడారు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్ వాడారు. ఎగ్జాక్ట్‌గా ఈ గ్లాస్ చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి డిస్‌ప్లే 6.76 ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. హెచ్‌బీఎం వచ్చేసి 1200 నిట్స్‌తో వస్తుంది. బయట సన్‌లైట్‌లోకి వెళ్లి డిస్‌ప్లే చూస్తే మరీ సూపర్ అని చెప్పలేం కానీ జస్ట్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్స్. డ్యూ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ అయితే ఏముండవు. సౌండ్ వచ్చేసి 400 దాకా పెంచుకోవచ్చు. లౌడ్ వస్తది కానీ క్వాలిటీ ఉండదు. జస్ట్ 100%తో బావుంటుంది ఆడియో. సాఫ్ట్‌వేర్ వచ్చేసి ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ద బాక్స్‌తో వస్తుంది. 2 ఇయర్స్ అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 4 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఈ ఫోన్ వచ్చేసి ఆర్యన్ 6తో రన్ అవుతుంది. ఆర్యన్ 6లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అవేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ మొబైల్‌లో వీళ్ళు ఓన్ డైలర్‌ని ప్రొవైడ్ చేశారు. సో, మీరు కాల్ రికార్డ్ చేసినా అవతల వాళ్ళకి తెలీదు.
మీరు రికార్డ్ చేసినట్టు. యాప్ లాక్ ఆప్షన్ ఉంది. డ్యూయల్ యాప్ చేసుకోవచ్చు. అంటే 2 ఫేస్‌బుక్‌లు ఎట్ ఎ టైమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఫేస్ అన్లాక్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇంకా ప్రైజ్ వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్ 6 ప్లస్ 128 జీబీ వచ్చేసి 17,500తో వస్తుంది. లేదా 8 ప్లస్ 128 జీబీతో 19,000కి వస్తుంది. లేదా 8 ప్లస్ 256 జీబీతో అయితే 21,000కి వస్తుంది. మార్చి 16థ్ నుంచి అమెజాన్‌లో, ఐకీ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది. దీనిలో అన్నీ బావున్నాయి. ఒక మైనస్ ఉంది. అది డిస్‌ప్లే. AMOLED డిస్‌ప్లే ఉంటే బావుండేది. ఈ ఫోన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. సో, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.